మెరిసే తెల్లని చర్మం కోసం జపనీస్ గ్లూటథైన్ ఫ్రూట్స్ ఫ్లవర్స్ ఎక్స్ట్రాక్ట్ తో చేసిన ప్రిస్మాస్ గ్లూటా రోసా సోప్. ఓం నమస్తే జీ, వందే గోమాత్రం. నేను మీ గవ్య సిద్ధ డాక్టర్ ఆనంద్ కుమార్, ఎండి పంచగవ్య, కొత్తపేట్, నిజామాబాద్. ఈరోజు మనము కాన్స్టిపేషన్కి సంబంధించి ఒక మంచి హల్వాని తయారు చేద్దాము. అయితే విషయం ఏంటంటే, ఏ పదార్థం తిన్నా కానీ మనకు చాలా మటుకు కాన్స్టిపేషన్ ప్రాబ్లం వస్తుందని చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ ఇది మనము కాన్స్టిపేషన్కి హల్వాగా తినవచ్చు. దానివల్ల కడుపు రిలాక్స్ అవుతుంది. దాంతోపాటు ఈ యొక్క మన సత్యనారాయణ పూజలు చేసినప్పుడు దీన్ని ఏం చేస్తాము అనేసి అంటే ప్రసాదంగా తీసుకుంటాము. షిరా అనేసి అంటాం మనము. అయితే దీన్ని మనం ఏం చేస్తామంటే సూజీ అంటే మన రవ్వ ద్వారా మనము తయారు చేస్తాం అన్నట్టు. అయితే దీనికి సంబంధించేసిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేసి అంటే ఫస్ట్గా ఆవు నెయ్యి, రవ్వ, బెల్లము, తర్వాత వచ్చేసి మీకు పిస్తా, కాజు, బాదాం, ఇలాచీలు. అండ్ దీని లోపల మళ్ళీ మనం ఏం వేసుకోవచ్చు అనేసి అంటే కేసర్. ఈ పదార్థాలతోని అద్భుతమైన ఒక మంచి రుచికరమైన పదార్థాన్ని మనం తయారు చేద్దామండి. సో ఎలా చేద్దామో మనం రెడీ చేస్తాం. మొదటిగా ప్యాన్లో మనం ఏం చేస్తున్నామంటే కాజు, బాదాం, పిస్తా వీటిని నేతి లోపల మనము వేడి చేసుకుందామండి. ఎంత నెయ్యి ఎక్కువ మనం తీసుకుంటే శరీరానికి అంత మంచిది. నెయ్యి మన శరీరానికి హాని చేయదు. అయితే ప్రతి ఇంగ్రీడియంట్ లోపల మీకు నెయ్యి చేరిన తర్వాత ఏమవుతుంది అంటే డైజెషన్కి అండ్ కడుపు రిలాక్స్ అవ్వడానికి అద్భుతంగా పనిచేస్తుంది. ఇది పచ్చిగా తింటే ఏ పదార్థమైనా సరే కొద్దిగా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతూ ఉంటుంది బాడీ. సో అలాంటప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే ఏవైతే మనం తీసుకుంటున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయో లైట్గా వీటిని నెయ్యిలో వెంచుకోవాలండి. దాంతో టేస్ట్ వస్తుంది మనకు. ఈ ఇంగ్రీడియంట్స్ ఏం చేస్తాయంటే శరీరానికి బలాన్ని, ఆరోగ్యాన్ని ఇచ్చేటి అన్నట్టు ఇవి. అయితే ఈ కాజు, పిస్తా ఇవన్నీ శరీరానికి బలాన్ని ఇచ్చేటివి. వీటిని జస్ట్ మనం దూరగా వెంచుకొని మళ్ళీ దీన్ని ఇంకో ప్లేట్లో మనకు మార్చేసుకుంటాము. దీన్ని అధికంగా వేడి చేసేస్తే ఇవి మాడిపోతాయి. మాడిపోకుండా చూసుకోవాలి. ఇక వచ్చేసి నెక్స్ట్ మనం ఏం చేస్తాం అనేసి అంటే ఈ యొక్క రవ్వ, దీని ప్లేస్లో మనము బాంబే రవ్వ కూడా వాడచ్చు, దొడ్డు రవ్వ కూడా వాడచ్చు. అయితే మనం చేయాల్సింది ఏంటి అనేసి అంటే దీన్ని లైట్గా దూరగా వెంచుకోవాలి. దూరగా వెంచుకుంటే ఏంటంటే దీంట్లో ఉండే ఆ పచ్చితత్వం అనేది టేస్ట్ సరిపోదు. సో దూరగా వెంచాలి ఇది. అయితే మన తెలంగాణ ప్రాంతం లోపల ఏం చేస్తారు అనేసి అంటే దీన్ని దూరగా వెంచి నెయ్యి వేసి దీని లోపల చక్కెర కానీ బెల్లం కానీ కలిపి ప్రసాదం రూపంలో ఇస్తారు, కొబ్బరికాయ ముక్కలు తరిగేసి సోమవారం పూజ అయినప్పుడు. ఇంకొన్ని ప్లేస్లలో మహారాష్ట్ర ఇటు సైడ్ మీరు వెళ్ళిపోయారనుకోండి, కొంచెం నార్త్ సైడు దీన్ని మీరు షీరాగా చేస్తారు అన్నట్టు. దాన్ని చేసే విధానం ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. అండ్ దీంట్లో నెయ్యి అధికంగా వాడతాం కాబట్టి కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది మనకు సాల్వ్ అయిపోతుంది. అండ్ అధికంగా బలమైన ఆహారము అండ్ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత కూడా అద్భుతంగా తినచ్చు. ముందు కాలం లోపల ఈ మార్కెట్లో దొరికే ఇప్పుడు వస్తువులు ఏవైతే ఉన్నాయో ఇలాంటివి ఉండేవి, ఇంట్లోనే తయారు చేసుకొని తినేవాళ్ళు. సో అధికంగా మార్చనివ్వకుండా జస్ట్ మీడియం ఫ్లేమ్ మీద మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో ఇప్పుడు దీని లోపల మనం ఏం చేస్తాము అనేసి అంటే వాటర్ వేసేసుకోవాలి. అండ్ నాకైతే మీడియం తగినంతగా నేను తీపి ఇష్టపడతాను కాబట్టి మీడియం వేసుకుంటున్నాను. అధికంగా తీపి ఇష్టం ఉన్న వాళ్ళు అధికంగా వేసుకోవచ్చు. ఇవి వేసే పదార్థాలు ఏవైనా సరే శరీరానికి అతి ఆరోగ్యాన్ని ఇచ్చే పదార్థాలు. దాని లోపల మనం వాడుతున్నది ఏంటంటే బెల్లము. ఇది క్షార స్వభావము, యాసిడిటీని మొత్తం తీసేస్తుంది ఇది. అండ్ కొద్దిగా లో ఫ్లేమ్ మీద దీన్ని మరిగించాలి. ఎప్పటిదాకా మరిగించాలి? బెల్లం అంతా కరిగిపోయేదాకా మరిగించాలి. దాని తర్వాత దీన్ని మనము వేసి దాన్ని కల్పిస్తూ ఉంటాం అన్నట్టు. ఇప్పుడు మనము బెల్లం వేసేసి దీన్ని మరిగించాము. మొత్తం వాటర్ అయిపోయింది, మరుగుతున్నది మంచిగా. ఈ మరుగుతున్న దాని మీద మనం ఏం చేస్తాము అనేసి అంటే దీని లోపల కొద్దిగా ముందుగా దంచి పెట్టుకున్న ఏలక్కలు ఏవైతే ఉన్నాయో పౌడర్ వేసేస్తాము. అంటే దీని లోపల బాగా అరోమా వచ్చేస్తుంది దీంట్లో. ఇప్పుడు మనం ఏం చేసాము, ఏలక్కలు వేసుకున్నాము అండ్ కేసర్ అంటే కుంకుమ పువ్వు వేసేసుకున్నాము. దీనివల్ల ఏమవుతుందంటే ఈ యొక్క పదార్థానికి రంగు వచ్చేస్తుంది మంచిగా ఆరెంజ్గా. అయితే దీన్ని కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి మనం. ఎందుకు అనేసి అంటే ఒకటేసారి వేస్తే గడ్డలుగా అవుతుంది కాబట్టి కొద్దిగా వేసుకుంటూ కలుపుతూ పోవాలి.
దీన్ని మీరు కలుపుతూ ఉండాలి, ముద్దలు కాకుండా చూసుకోవాలి. అయితే అద్భుతంగా ఉంటుంది. అండ్ దాంతోపాటు మన దగ్గర ఉన్న నెయ్యి ఏదైతే ఉందో దాన్ని దీని లోపల వేసేసేయాలి. ఇలా కలపడము మినిమం ఒక 3 to 4 మినిట్స్ 5 మినిట్స్ కలిపేసేస్తే మన స్వీట్ తయారైపోతుంది. మీరు ఈ స్వీట్ని మీరు ఎక్కడ చూడగలుగుతారు అనేసి అంటే గురుద్వారాలలో బాగా చూస్తారు. గురుద్వారాలో సేమ్ స్వీట్ తయారు చేస్తారు ఇలానే. అండ్ మీరు చేతిలో పెట్టగానే మీకు మొత్తం చేయంతా నెయ్యి అయిపోతుంది. మన సత్యనారాయణ పూజలో కూడా ఇది అద్భుతంగా స్వీట్ ఉంటుంది. దీంతో పాటు కొబ్బరి పచ్చడి ఉంటుంది కదా, దాన్ని తీసుకొని తింటారు. టేస్ట్ బాగుంటుంది. రెగ్యులర్గా ఇంట్లో వాడుకొని చేసుకొని తినడానికి అద్భుతమైన స్వీట్ అండి ఇది. చాక్లెట్లు బిస్కెట్లు తినేదానికన్నా ఇది శరీరానికి ఇంకా చాలా మంచిది. సో నెయ్యిని మనం కొంచెం కలుపుకుంటున్నాం దీంట్లో. ఏందబ్బా ఇంత నెయ్యా అనేసి అనుకుంటాం మనం. యాక్చువల్లీ ఎంత నెయ్యి వేస్తే ఇది అంత అద్భుతంగా టేస్ట్ ఉంటుంది. దేశవాళావు నెయ్యి అద్భుతంగా పనిచేస్తుందండి. మీరు నెయ్యి వేస్తే ఇది అడుగు అంటదు. ఎప్పుడైతే ఇది అడుగంటకుండా మనం చేయగలుగుతామో వాటర్ కొంచెం కరెక్ట్గా తీసుకొని పల్చగా చేసుకొని తిన్నామనుకోండి, అసలు అడుగంటలేదు, ఇది పర్ఫెక్ట్ ఉన్నది అని అర్థం. సో ఈ విధంగా చూస్తే మన యొక్క స్వీట్ పూర్తయింది. దీన్ని ఇక మనం సర్వ్ చేయడం ఒకటే ఉంటుంది. ఈ విధంగా మన స్వీట్ తయారైపోయిందండి. దీన్ని ఈ విధంగా సర్వ్ చేసుకోవచ్చు. అసలు చూస్తూ ఉంటే అద్భుతంగా ఉంటుంది. వాసన అద్భుతంగా అదిరిపోతూ ఉంటుంది. ఇది చిన్నపిల్లలు అతి ఇష్టంగా తింటారు ఇది. అయితే ఎక్కువ తీపి చేసేదానికన్నా మీడియం తీపికి ఇవ్వండి, పిల్లలు ఇంకా అద్భుతంగా తింటారు దీన్ని. ఈ విధంగా మనకు ఈరోజు స్వీట్ అనేది తయారు చేశాము. సో ఇది అద్భుతంగా బాగా ఆకలేసినప్పుడు అతి ఫాస్ట్గా తయారు చేసుకోవచ్చు. అండ్ కడుపు క్లీన్ లేదు అన్న వాళ్ళు చేసుకోవచ్చు. బాగా జ్వరం వచ్చింది, అన్నం తినబుద్ధి అయితే లేదు, అన్కంఫర్టబుల్గా ఉన్నామన్నప్పుడు కూడా చేసుకొని తినొచ్చు. ఎందుకంటే ఇది అన్ని రకాలుగా పోషక పదార్థాలతో గట్టిగా బలాన్ని ఇచ్చేస్తుంది. జిమ్ చేసిన తర్వాత కూడా వేడివేడిగా తినొచ్చు. ఈ విధంగా చూసుకున్నామంటే దీనికి పోషక విలువలు అధికంగా ఉంటాయి. ఈ విధమైనటువంటి స్వీట్ని మనం పూర్తి చేయడం జరిగింది. మళ్ళీ ఇంకో స్వీట్తో, మళ్ళీ ఇంకో మంచి రెసిపీతో, మళ్ళీ ఇంకొన్ని కొత్త కొత్త విషయాలు మనం తెలుసుకోవాలనేసి మళ్ళీ ఇంకో ఎపిసోడ్తో మీ యొక్క గవ్యసిద్ధ డాక్టర్ ఆనంద్ కుమార్ మళ్ళీ మీ ముందుంటారు. ఓం నమస్తే జీ, వందే గోమాతరం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.